ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పాతకాలం స్టైల్లో చిక్కుడుకాయ టొమాటో కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ప్రాసెస్ ఇలా ఇంట్లో పందిరి చిక్కుడుకాయలు ఉన్నప్పుడు మీరు కూడా ఈ కర్రీని డెఫినెట్గా ట్రై చేయండి. సింపుల్ ప్రాసెస్తో మంచి టేస్టీగా ఉంటుంది. ముందు ఇలా పందిరి చిక్కుడుకాయలని ఒక 250 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఈ చిక్కుడుకాయలని ఇలా నీట్గా వలుచుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసుకొని ఒక కడాయిలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని, ఒక 2 పచ్చిమిర్చి స్లైసెస్ని, 2 టొమాటోలని కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే ఇందులో పసుపు, టేస్ట్కి సరిపడా 2 స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ని, అలాగే కొంచెం జీలకర్ర వేసాను. ఇందులోనే ఒక 2 గరిటెల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చిక్కుడుకాయలకి ఉప్పు కారం పట్టే విధంగా గరిటెతో మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని ఈ చిక్కుడుకాయ ముక్కలు మునిగే వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక పెద్ద గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను. మరొకసారి మొత్తం మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇలా లిడ్ క్లోజ్ చేసేసి ఒక 5 మినిట్స్కి ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఈ కర్రీ చేయటం చాలా ఈజీగా ఉంటుంది. అన్నీ ఒకేసారి కలిపేసి ఇలా స్టవ్ మీద పెట్టేయడమే. ఎప్పుడైనా ఎక్కువ వర్క్ ఉండేటప్పుడు ఇలా ఈ కర్రీని చేసుకున్నామంటే టైం కూడా సేవ్ అవుతుంది. చిక్కుడుకాయలను ముందుగా ఆయిల్లో ఫ్రై చేయట్లేదు కాబట్టి ఇలా వాటర్ని వేసుకొని కొంచెం ఎక్కువ టైం బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకొని కలిపేసుకోవడమే. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే టొమాటో చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.